ఈ రేస్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా నిన్న నమోదు చేసినటువంటి కేసు గురించి చర్చ జరుగుతూ ఉన్నది. మీ ద్వారా జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్రం ఏ వర్గాల కోసమైతే కావాలని చెప్పి ఆనాడు ఆకాంక్షించినటువంటి ఆకాంక్షపరులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాల్లో ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ ద్వారా ప్రపంచంలో అత్యంత స్పీడ్గా గ్రోత్ ఉన్నటువంటి నగరాలలో హైదరాబాద్ నగరాన్ని చేర్చినటువంటి ఘనత కేటీ రామారావు గారిది. ఆనాడు హైదరాబాద్కు దక్కినటువంటి లాస్ట్ 10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ యావత్ ప్రపంచంలో అత్యంత బలవంతులైనటువంటి కుబేర్లతో పాటు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పేదరికంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అన్నం పెట్టేంత వరకు కూడా హైదరాబాదు ఇమేజ్ బిల్డప్ చేసింది కేటీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తన చేష్టలన్నీ కూడా కుట్ర చేష్టలు, కుట్ర పనులే తప్ప తనను ఓటుకు నోటు విషయంలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం దొంగను దొరకబట్టినట్టు రెడ్ హ్యాండెడ్గా దొంగను దొరకబట్టి వీడియోలతో కూడినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టులో సమర్పించి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిన ప్రథమ కుట్రదారుడే తెలంగాణలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన కక్ష కట్టి మరీ పెట్టినటువంటి అక్రమ, తప్పుడు, బోగస్ కేసే ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేటీఆర్ గారి పైన నమోదైనటువంటి ఏసీబీ కేసు. ఇవాళ ప్రత్యేకంగా ఒకసారి మనందరం ఆలోచిస్తే ప్రపంచంలో ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ప్రత్యేకంగా FMSCI అనేటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ సంస్థ పేరు FMSCI అనేటువంటి సంస్థ. అనేక నగరాలు పోటీలు పడ్డాయి. ఎన్ని నగరాలు పోటీ పడ్డాయి, ఆ నగరాలతో హైదరాబాద్ ఎట్లా పోటీ పడ్డది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. అందులో ప్రధానంగా ఇప్పటి వరకు దశాబ్ద కాలం దాటింది ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి. ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ పొల్యూషన్ లేనటువంటి వాహనాలను కొత్త ప్రపంచానికి, కొత్త తరానికి, నవతరానికి అందించేటువంటి ప్రయత్నం. అది దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్. ఇవాళ దీంట్లో ఇప్పటివరకు జరిగిన నగరాల్లో, ప్రపంచంలో పేరొందిన, పేరుగాంచిన, ప్రఖ్యాతి చెందినటువంటి నగరాల్లో లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా నగరాల్లో జరిగింది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ అనేది కేటీఆర్ గారి యొక్క ఆలోచనల ఫలితంగా మన హైదరాబాద్ వేదికగా జరిగింది. దాన్ని ఓర్వలేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మరకబూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి ప్రభుత్వ పరంగా అది HMDA ద్వారా ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వంగా ఒప్పందం చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని రకాల అనుమతులు కూడా తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా HMDA మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి గల సంస్థ HMDA. ఇప్పుడు నథింగ్ బట్ కూడా వరంగల్ ప్రజలకు అర్థం కావాల్సింది, ఇప్పుడు కూడా సంబంధించిన డబ్బులను ఏ విధంగా అయితే కేబినెట్ అప్రూవల్ సంబంధం లేకుండా నేరుగా సంస్థ ఎట్లయితే ఖర్చు పెట్టే అధికారం, మంజూరిచ్చే అధికారం, సమీక్షించుకునే అధికారం
నియంత్రించే అధికారం ఎట్లయితే కుడాకున్నదో అదే పద్ధతిలో హెచ్ఎండిఏ కూడా అధికారం ఉన్నది. సరిగ్గా ఈ యొక్క అగ్రిమెంట్ చేసినటువంటి సందర్భంగా 2 ఇన్స్టాల్మెంట్లో 55 కోట్ల రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నేరుగా ఈ సంస్థకు చెల్లింపులు ప్రభుత్వ పరంగానే జరిగినాయి అని చెప్పి బహాటంగానే ఎన్నికల ముందు ఈ ఈవెంట్ ప్రపంచాన్ని ఆకర్షించే ఈవెంటు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు ప్రభుత్వం ఎవరొచ్చినా ఏది జరిగినా ఈ ఈవెంట్ అనేది తెలంగాణ మరి బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా ఉంటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు 2 ఇన్స్టాల్మెంట్ల ద్వారా 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఇవాళ నేను చెప్పినటువంటి సంస్థ ఏజెన్సీలకి అగ్రిమెంట్ను అనుసరించి పంపించినామని చెప్పి కేటీఆర్ గారు పదే ఇప్పటికీ 100 సార్లు చెప్పాడు. ఇంకా 3వ ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్నది. సమయం అయిపోయింది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ ప్రతినిధి లాంగో LANGO లాంగో ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధి పేరు తను చీఫ్ ఈ ఆర్గనైజేషన్కి జనవరి మాసంలో హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి భేటీ వివరాలు బయటికి పొక్కనివ్వలేదు. ఒక ముఖ్యమంత్రిని ప్రపంచ స్థాయి ఒక సంస్థ ప్రతినిధి కలిసిన వివరాలు ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? అక్కడ మొదలైంది. తన 3వ ఇన్స్టాల్మెంట్ కోసం తను వస్తే 3వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా ఇందులో కేటీఆర్ గారిని ఇరికిచ్చేటువంటి కుట్రలో భాగమే ఆనాడే పునాది వేసిండు రేవంత్ రెడ్డి. ఆ సంస్థ వాళ్ళు పోయి మాకు 3వ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నారని చెప్పి చెప్తా మెయిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ పంపడం జరిగింది. ఆ వివరాలన్నీ నిన్న ప్రజల ముందు పెట్టిండు కేటీఆర్ గారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వము స్పందించలేదు. ఇవాళ ఈరేస్ సంబంధించిన 3rd ఇన్స్టాల్మెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకపోగా ఇలా ప్రపంచ వేదిక ముందు ఇలా భారతదేశ పరువుతో పాటు తెలంగాణ పరువును నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి మీదనే ఈ ఫార్ములా ఈరేజ్ వైఫల్యానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయాలి, ఏవనగా రేవంత్ రెడ్డినే పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం. ఇవాళ ఏం చేసింది లాస్ట్కి? ఇలా ఆర్బిట్రేషన్కి పోతున్నారు. ఈ FMSCI అనేటువంటి సంస్థ కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వం వర్సెస్ సంస్థ, ఇలా సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళి ప్రభుత్వానికే నోటీసులు పంపించిండ్రు. ఆ సంస్థ ఏం చెప్పింది? మెయిల్ పంపించిన అకౌంట్ ద్వారా హెచ్ఎండిఏ నుంచి మాకు 2 ఇన్స్టాల్మెంట్లో 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం అగ్రిమెంట్ను అనుసరించి చెల్లింపులు చేసినట్టు స్పష్టంగా లేఖ రాసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 3వ ఇన్స్టాల్మెంట్ కూడా మాకు పలానా సమయాన్ని కనుక మీరు చెల్లించకుంటే ఫార్ములా ఈరేజ్ హైదరాబాద్ వేదిక మీద ఇక ఉండదు. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఫార్ములా ఈరేజ్ దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మెన్ కానీ అభిమానులు కానీ 50 కోట్ల పై మంది దాని ప్రేక్షకులు ఉంటారు, లేదా అభిమానులు ఉంటారు, రైడర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మరి మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మేము ఆర్బిట్రేషన్ పోతానని చెప్పి కోర్టులో కేసేసి తెలంగాణ ప్రభుత్వానికి గత వారం రోజుల క్రితం నోటీసులు పంపించడం జరిగింది. కాబట్టి మీ ద్వారా వరంగల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, అసలు నిందితుడే ఇలా తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం, తెలంగాణ వాళ్లకు పాలన లేదని చెప్పేటువంటి, పాలన రాదని చెప్పేటువంటి, తెలంగాణ నాయకత్వమే మంచిది కాదని చెప్పేటువంటి ఒక దుష్ప్రచారం చేసేటువంటి కుట్రదారుడే ఇవాళ ఫార్ములా ఈరేజ్ ద్వారా ప్రముఖ సంస్థలను వాళ్ళ యొక్క ఇంప్రెషన్ నెగిటివ్ పోవడానికి ప్రచారం చేసే దుష్ప్రచారకుడే రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి మీదనే చర్యలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.